మనసంతా నువ్వే సీరియల్ ఈటీవీలో 8:30కి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్లో మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు యష్ లాగా మరొకరిని కథలో ప్రవేశపెడుతున్నారు. కాశీ అనే కొత్త క్యారెక్టర్ని ఇప్పుడు మనసంతా నువ్వే సీరియల్లో తీసుకొస్తున్నారు. గతంలో మనసంతా నువ్వే సీరియల్లో దమయంతికి 2 కవల పిల్లలు పుట్టారని, ఒకడు చిన్నప్పుడే తప్పిపోయాడు అని కథలో చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ని కథలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యష్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేర్చారు. అయితే యష్ని సింధు దమయంతి ఇంటికి తీసుకెళ్తున్నట్లు కమింగ్ అప్ ప్రోమోలో చూపించారు. అయితే పక్కన హాస్పిటల్లో మరొకరు ఉన్నట్లు కూడా చూపిస్తున్నారు. యష్ అనుకొని వీళ్ళు కాశీని ఇంటికి తీసుకెళ్తున్నారు అని తెలుస్తోంది. మరి కథలో అలాగే ఉందా, లేదా 2 సీన్స్లో చూపిస్తున్నది యశ్యేనా అనేది సోమవారం ఎపిసోడ్లో తెలుస్తుంది. మనసంతా నువ్వే సీరియల్లో ప్రస్తుతం కాశీ అనే కొత్త క్యారెక్టర్ని కథలో ప్రవేశపెడుతున్నట్లు ఒక జనరల్ ప్రోమోని కూడా రివీల్ చేశారు. ఇప్పుడు మనసంతా నువ్వేలో ఏక్నాథ్ పరచూరి డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యష్ తోబుట్టువే ఈ కాశీ అని తెలుస్తోంది. మరి యష్గా కాశీని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్న సింధు తాను యష్ కాదు అనే విషయాన్ని సింధు గ్రహిస్తుందా? మనసంతా నువ్వే సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి చూడాలి. ఏక్నాథ్ పరచూరి ఎదలో ఎల్లో ఇంద్రధనుస్సు సీరియల్ తర్వాత మళ్ళీ ఈ సీరియల్లో డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. అయితే మనసంతా నువ్వే సీరియల్ ఇప్పుడప్పుడే ఎండ్ కాదు అని తెలుస్తోంది. ఇంకా ఈ సీరియల్ చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఆర్కే మలినేని సీరియల్స్లో అందరినీ డ్యూయల్ రోల్లో తీసుకురావడం, లేదా గతం మర్చిపోయి మళ్ళీ కొత్త క్యారెక్టర్ లాగా తీసుకురావడం ఇది కామన్ అయిపోయింది. లక్ష్మీ నివాసం, మేఘ సందేశంలో లాగా ఇప్పుడు మనసంతా నువ్వే సీరియల్లో కూడా మళ్ళీ డ్యూయల్ రోల్ క్యారెక్టర్ని కథలో ప్రవేశపెట్టారు. మనసంతా నువ్వే సీరియల్లో యష్ కాశీగా డ్యూయల్ రోల్లో రావడం మీకు ఎలా అనిపిస్తోంది? మనసంతా నువ్వే సీరియల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.